ప్రియమైనటువంటి మరి దేవుని ప్రియబిడ్డలకు ఈ వీడియో చూస్తున్న అందరికీ ప్రభు క్రీస్తు నామమున నేను శుభములు తెలుపుచుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అన్నగారి పేరు శాంతయ్య, అమ్మగారి పేరు రాజమ్మ. వీరు నివసించుచున్న ప్రాంతము చాపాడు మండలం. మరి అమ్మగారు డిప్యూటీసీగా పనిచేస్తుంది. మరి నా కుమారునితో పాటు నేను కూడా ఈ ప్రాంతమునకు సువార్తకు వచ్చిన సమయంలో మరి అమ్మగారు అయితే అప్పటికి ప్రస్తుతానికి సిఎస్ఐ సంఘ సభ్యురాలే అయినను ఇతర చర్చిలకు వెళ్ళుచుండేటువంటిది అమ్మగారు. మరి మేము వచ్చిన తర్వాత ఈ కుటుంబం అంతయు మరి సంఘ పరిచర్యలో ముందుకుంటూ వీరి తండ్రి గారు మరి అన్నగారి తండ్రి గారు అయితే సంఘ సేవలో ఆలయ యొక్క నిర్మాణంలో కూడా చాలా ప్రముఖులు. ఇటువంటి పరిస్థితులలో మాకు తెలిసిన సత్యం ఏంటంటే వీరి వివాహమైన తర్వాత 17 సంవత్సరాల నుండి వీరికి సంతానము లేదు. ఈ పరిస్థితి తెలిసి దేవుని ఎంతగానో ప్రార్థించాం. అనేక మార్లు వాక్య సమయంలో అమ్మగారు కన్నీరు కార్చేది. అందుకు కారణాలు మరి అడిగిన సమయంలో చెప్పేది. మరి నా మటుకైతే నాకు తెలియదు మరి ఎంతమంది డాక్టర్లను వీరు సంప్రదించారో, పైక రూపముగా ఎంత వీరికి ఖర్చు అయిందో నాకైతే తెలియదు. చివరికి మెడ్రాస్ కూడా వెళ్ళారు. నేనైతే తెలిపినది ఒకటే, ప్రార్థన చేసి ఒక దినము పళ్ళు తీసుకొని వచ్చి భార్య భర్తలు ఇద్దరిని నిలిపి 17 సంవత్సరముల తర్వాత దేవుడు మీకు గర్భం ఇవ్వబోతున్నాడని చెప్పి వెళ్ళాను. తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. అంతవరకు అనుకూలించని వీరి శరీరాలు తర్వాత దేవుడు ఆశీర్వదించారు. దేవుడిచ్చిన గర్భాన్ని వారు ఎవరిచ్చినా సరే అని ఆలోచన చేశారు. తరువాత కూడా మరి ప్రార్థన రూపకంగా ఒక దినము నేను ఈ గృహమునకు వచ్చినప్పుడు అమ్మగారు ఇక్కడ లేరు, వారి తల్లి ఇంటికాడ ఉన్నది. ఆ సమయంలో నేను వారి తల్లి ఇంటి గారికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన సమయంలో ప్రార్థనలో నాకు తెలిపిన రీతిగా ప్రార్థించిన రీతిగా, అమ్మా నీ గర్భంలో దేవుడు మరి ఇద్దరిని ఉంచినట్టు దేవుడు చూపిస్తుంటున్నారు. ఆ ఇద్దరు ఒక మగబిడ్డ ఆడబిడ్డ అయితే ఎంతో బాగుంటుందనే మాట నేను ఆ రోజు చెప్పాను. చెప్పినప్పుడు అమ్మగారు కూడా మరి అది ఏదైంది తెలియదయ్య గారంటే మరి ఎక్కడ హాస్పిటల్లో స్కానింగ్ తీయించుకోవద్దని చెప్పాను. తర్వాత అక్కడ ప్రార్థించి వచ్చాను. 2 దినాలకే ప్రొద్దుటూరు పట్టణంలో అమ్మగారు ప్రసవించింది. అప్పుడు పోయి చూస్తే దేవుడు ఏమైతే మనం ప్రార్థించామో ప్రార్థనలో, ఆ ప్రార్థనలో 12 బిడ్డలను, ఒక మగబిడ్డను ఒక ఆడబిడ్డను దేవుడు ఇచ్చారు. ఇది దేవుని అద్భుతం, ఆశ్చర్యం, కేవలం దేవుని కృప. మరి 17 సంవత్సరాల నుండి గర్భసంతానం లేని వీరికి దేవుడు ఆశీర్వదించి ప్రార్థన పరముగా ఇచ్చినందుకు నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఇంతకు మునుపు వీరి విషయమే మీకు ఫోటోలు ఉంచాను. మరి 17 సంవత్సరముల ఆ గర్భము లేని విషయాలను కూడా మీకు తెలిపాను. మరి నా మటుకు నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి భార్యాభర్తల పక్షాన కుమారుని పేరు రిషి, ఓకేనా, రిషి, కుమార్తె పేరు ఆరాధ్య. మరి దేవుడును రిషిని ఆరాధ్యను ఆశీర్వాదకరముగా ఇచ్చారు. మరి వారి మాటల్లోనే 2 మాటలు, అయ్యగారు అన్నగారు మాట్లాడతారు, అమ్మగారు మాట్లాడతారు. మరి ఇద్దరిని మరి మనవరాలు మనవడని నేను ఎందుకు చెప్తున్నానంటే, అమ్మగారు ప్రసవించిన సమయంలో డాక్టర్లు నన్ను లోపలికి పంపలేదు. అప్పుడు అన్నగారు ఏం చెప్పారంటే, నా భార్య వాళ్ళ నాయన అని చెప్పాడు నన్ను. అప్పుడు నన్ను లోపలికి పంపారు, ఫోటోలు తీసుకున్నాను. ఇప్పుడు వారే ఇద్దరు మరి దేవుడు వాళ్ళకి చేసిన మేలులను బట్టి కొన్ని మాటలు మాట్లాడతారు. మీరే మాట్లాడాలి, మీరే మాట్లాడాలి, మీరే మాట్లాడాలి. ఇద్దరిని మీరు కూర్చుంటారు. ఓ రిషి ఆరాధ్య విషయాలు ఏం చెప్తావో చెప్పు. దేవుడి విషయంలో దేవుడు మీకు చేసిన మేలు. దేవుడు గొప్ప కార్యం చేసినాడు. మీరు అదైనా మీ బలవంతంతో ప్రార్థనకు రావడం, మేము మీ దగ్గరికి రావడం చేయడం వల్లనే నేను మారిన. అక్కడికి పోతాను కదా చర్చికి, ప్రార్థనకు రావడం, మీ దగ్గర వాక్యం వినడం వల్లే బలంగా నిర్ణయం తీసుకొని అది పొరుల దండాలు పెట్టడం కానీ అవన్నీ చేసినదే నాకు దేవుడు గొప్ప కార్యం చేసినాడు. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను హాస్పిటల్కి పోవడం కూడా, ఆ వారంలోనే హాస్పిటల్ పోవడం, చూపించుకోవడం, నాకు నిలబడడం. ఆ రోజు మీకు ఫోన్ చేసిన, ఫస్ట్ నేను హాస్పిటల్ పోతున్నా, ఇట్లా నిలబడిందో లేదో నాకు చెప్తారో ఈరోజు చెప్తారని కూడా మీతో మాట్లాడాను. ఆ రోజు నా ఈ కన్నీరు దేవుడు చూసి నాకు ఫలం ఇచ్చిన ఫస్ట్ చేసిన ప్రార్థన వల్లనే. దేవుడు ఇచ్చాడు, సంతోషం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మీ పాదములకు స్తోత్రం.
నీ దాసుని మనసులో మీరు ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి స్తోత్రములు. మరి అమ్మగారి యొక్క మాటలను మీరు విన్నారు. ఇదిగో నాయన వారిని ఆశీర్వదించి ప్రార్థనాపూర్వకంగా కుమారుడు ఋషిని కుమార్తెను ఆరాధ్యను మీరు ఇచ్చారు. వీరిద్దరిని ఆశీర్వదించి ఈ కుటుంబం ఏడల మీరు చూపుచున్న కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ శాంతమైన తల్లిని చెల్లిని అలాగనే చెల్లి భర్తను వారి సంతానం ఇక్కడ చేరిన మమ్ములను ఈ పసిబిడ్డలను ఇద్దరిని మీరు ఆశీర్వదించి మీ కృపలో బలపరచుమని ఈ కుటుంబం అంతటికి మీ దీవెన ఆశీర్వాదం ఇమ్మని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. తండ్రి కుమార ఏక దేవుడు కుటుంబమును ఈ బిడ్డలను ముట్టి ఆశీర్వదించును గాక.